సొమ్ము చేసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్. సో గిద్దరు గారు, బ్రిక్స్ దేశాలు కనుక ఒక కొత్త కరెన్సీని సృష్టిస్తే అమెరికా డాలర్ బలహీనపడుతుంది, అది భారత్కి లాభం అంటారా నష్టం అంటారా? అమ్మా, ఇప్పుడు ట్రంప్ మీద ఉన్నటువంటి సమస్యల వల్ల ఇంకొక రాక్షసిని తెచ్చిపెట్టుకోవడం అనేది మూర్ఖత్వం. బ్రిక్స్ దేశంలో చూస్తే చైనా 60% డామినేట్ చేస్తుంది, మనం ఒక 20-25% మనం ఉన్నాం. మిగతాది రష్యా ఉంది, ఇంకా మిగతా ఇతరత్ర ఈజిప్ట్ వాళ్ళకి ఏం శక్తి ఉంది, మనకు బ్రెజిల్కి ఏం శక్తి ఉంది, అలాగే మనకు సౌత్ ఆఫ్రికాకి ఏమున్నాయి. కాబట్టి ఇవన్నీ చాలా చిన్న చిన్న దేశాలు. ఒక 60-65% చైనా డామినేట్ చేస్తుంది. రేపు బ్రిక్స్ కరెన్సీ అంటూ వస్తే కనుక చైనా మీద ఆధారపడి ఉండాలి. చైనా ఒక యాంగిల్లో చెప్పాలంటే ఒక రోగ్ స్టేట్ అది. ఎందుకంటే వాళ్ళ కరెన్సీ మ్యానిపులేట్ చేస్తారు. ఈరోజు డాలర్కి యువాన్కి సంబంధించినటువంటి రేట్ ఏదైతే ఉందో అది ఒక స్థాయి దాటి పెరగడానికి వీల్లేదు, ఒక స్థాయి తగ్గడానికి వీల్లేదు, మ్యానిపులేట్ చేసి పెడతారు. అందుకనే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అంతా లాభసాటిగా ఉంటాయి. మనకు అలా కాదు, మన ఓపెన్ మార్కెట్ భారతదేశాన్ని మనం 87-85కు వచ్చేసాం. మనం బహుశా 90 దాకా వెళ్ళేటువంటి అవకాశం మనకు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి మనం మ్యానిపులేట్ చేయం. కాబట్టి అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఒక మ్యానిపులేట్ చేస్తున్నటువంటి కరెన్సీని ఒక మార్కెట్తో ఆ మార్కెట్ని గౌరవిస్తున్నటువంటి కరెన్సీని రెండింటిని అనుసంధానం చేస్తే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం బ్రిక్స్ కరెన్సీ అన్నది ఇప్పుడిప్పుడులో మనం ఒప్పుకోము, భారతదేశం ఒప్పుకోదు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే కలిసికట్టుగా బ్రిక్స్ అందరూ కలిసి డాలర్కి ప్రత్యామ్నాయం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మనకు కొన్ని సూచనలు కనిపించినాయి ఆల్రెడీ. రష్యా తోటి వీళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, యుక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు స్విఫ్ట్ సిస్టమ్ నుంచి వాళ్ళని తీసేశారు. స్విఫ్ట్ సిస్టమ్ నుంచి తీసేయగానే వాళ్ళ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేసుకోలేకపోయారు. అలాగే డాలర్ నుంచి వాళ్ళని తీసేశారు, డాలర్ వాడడానికి వీల్లేదన్నారు. తర్వాత రిజర్వ్ కరెన్సీ, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా రిజర్వ్ కరెన్సీలో డాలర్సే ఎక్కువ ఉంటాయి. డాలర్ డినామినేటెడ్ వీళ్ళ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో రష్యాకు సంబంధించి అవి రష్యాకు అందుబాటులో లేకుండా అదని ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేయడంతో వాళ్ళ పైసలు, అమెరికా బ్యాంకుల్లో ఉన్నటువంటి పైసలు వాడలేని పరిస్థితి వాళ్ళకు వచ్చింది. కాబట్టి ఇటువంటి చర్యలు రేపు రష్యానో లేకపోతే చైనానో చేయదనే గ్యారంటీ ఉంది. కాబట్టి వాళ్ళకు సత్తా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బ్రిక్స్ ఏం చేస్తుందంటే స్విఫ్ట్కు ప్రత్యామ్నాయం తీసుకొస్తుంది. ఫస్ట్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అన్నది స్విఫ్ట్ యొక్క మోనోపలీని బ్రేక్ చేస్తూ ప్రత్యామ్నాయాలు తీసుకొస్తారు. ఒకటి. రెండు, రిజర్వ్ కరెన్సీ మాట పక్కన పెట్టినా ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే లావాదేవీలకు కావాల్సినటువంటిది వీళ్ళ కరెన్సీస్లో వాళ్ళు వాణిజ్యం చేసుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ మనం యువాన్లో మనం కొనుక్కోవచ్చు, లేదా మనం రూపాయల్లో మనం అమ్మచ్చు, కొనొచ్చు. కాబట్టి ఈ దేశాలకు సంబంధించి డాలర్ను వాడకుండా ఉండే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ కూడా రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఏంటంటే కొంత పార్షియల్గా మనం నాన్ డాలర్ ఎక్స్పోర్ట్స్ మనం పర్మిట్ చేసాం. ఇదివరకు ఎలా ఉండేదంటే ఎక్స్పోర్ట్ అంటే ఆఖరికి మీరు శ్రీలంకకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా, పక్కన బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేయాలన్నా కామన్ కరెన్సీ డాలర్ ఉండేది. సో ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు క్రమేపీ ఏం చేసామంటే రూపాయలు ట్రేడ్ చేసుకోవడానికి వెసులుబాటు కలిగించాం. దానికి నో స్ట్రో అకౌంట్స్ అంటారు. నో స్ట్రో అకౌంట్స్ ఏముంటుందంటే వాళ్ళ బ్యాంకుకి సంబంధించి, వాళ్ళ కంపెనీకి సంబంధించి మన దేశంలో ఒక బ్యాంకులో వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. మనము వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి రూపాయలు ఇస్తాం, రూపాయలు ఆ బ్యాంకులో ఉంటాయి. రేపు వాళ్ళు మన దగ్గర కొనుగోలు చేసినప్పుడు ఆ బ్యాంకులో ఉన్నటువంటి రూపాయల వాడుకొని మన దగ్గర వాళ్ళు కొనుగోలు చేయొచ్చు. కాబట్టి రూపాయలనే ట్రేడ్ అవుతుంది. దీన్ని నో స్ట్రో అకౌంట్ అంటారు. గతంలో ఆర్బీఐ పర్మిషన్ ఉంటేనే అది ఓపెన్ చేయగలిగినటువంటి పరిస్థితి. 136 అకౌంట్స్ ఇంతవరకు ఓపెన్ అయినాయి. 30 దేశాలతో మనం ఇటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి మనకు. కానీ ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ చర్యల వల్ల ఆర్బీఐ నోటిఫికేషన్ తోటి ఏమైందంటే కంప్లీట్ ఓపెన్ అప్ చేశాం. బ్యాంకులు నిర్ణయిస్తాయి, ఎస్బీఐ వాళ్ళే నిర్ణయిస్తారు, హెచ్డిఎఫ్సి వాళ్ళే నిర్ణయిస్తారు, ఐసిఐసిఐ వాళ్ళే నిర్ణయిస్తారు. వాళ్ళ కస్టమర్స్ ఏం చెప్తున్నారో వాళ్ళ అవసరాలు బట్టి వీళ్ళు నిర్ణయించుకొని నో స్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. కాబట్టి దీంతో మనం చాలా ఓపెన్ అప్ చేశాం. రెండు, బ్రిక్స్ దేశాల గురించి మాకేమంత చర్చను కూడా చేయక్కర్లేదు, మీరేం చేస్తారో చేయండి, రూపాయలు ట్రేడ్ చేయండి అని చెప్పాం. సో ఇప్పుడు ప్రత్యామ్నాయం రాయబోతుంది. బ్రిక్స్ దేశాల్లో డాలర్ని ముట్టరు. ఇప్పుడు 55% ఇంటర్నేషనల్ జీడిపి ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి దేశాలు, జీడిపి ఆల్మోస్ట్ G7కి సమానంగా ఉన్నటువంటి దేశాలు వీళ్ళు డాలర్ను వదిలేస్తే ఏమవుతుంది పరిస్థితి? అంటే ఈ డాలర్ ఆధిపత్యం తగ్గిపోతూ ఉంటే ఈ టెంపరీ ట్రంప్కి పిచ్చి బీక్స్కి చేరి ఇంకా ఇలాంటి సుంకాలు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఇంకా ఎక్కువ అవుతాయేమో. తప్పకుండా ఎక్కువ అవుతాయి. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలమ్మా, మనం టెంపరీగా దీని గురించి చర్చిస్తున్నాం కానీ ట్రంప్ లాంగ్ టర్మ్ యాక్చువల్లీ దీని మూలాలకు వెళితే ట్రంప్ మన మీద ఎందుకు వేస్తున్నాడు? ఎందుకంటే అమెరికా యొక్క కన్జంప్షన్ ఎక్కువ. వాళ్ళకు ఉన్నది 34-35 కోట్ల జనాభానే ఉంది వాళ్ళ దగ్గర.
మన దగ్గర 140, చైనాలో బహుశా 130 కోట్లు ఉండొచ్చు. రమారమి 280 కోట్లు మన ఇద్దరి మధ్యలో ఉన్నాయి, మన ఇద్దరి దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నది 34 కోట్లే. కానీ మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో రమారమి దానికి 10 రెట్లు అమెరికా కన్జ్యూమ్ చేస్తుంది. వాడు వాడుతున్నాడు కాబట్టి వాడు అట్రాక్టివ్గా ఉన్నాడు, అందుకని వాడికి అమ్ముతున్నాం. ఉదాహరణ చూస్తానంటే మా ఫ్రెండ్స్ ఒక దుకాణదారు ఉన్నాడు, ఒక షాప్ కీపర్ ఉన్నాడు. మీరు కొంటున్నారు, మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడు, మీకు వస్తున్నాడు, సరుకులు ఇస్తున్నాడు, మీ దగ్గర పైసలు లేవు, మీకే అప్పిస్తున్నాడు. అప్పిచ్చి వాడు ఎవరు కొనుక్కుంటున్నారు. రేపటి రోజు మీరు చేతులు ఎత్తేస్తే కానీ ఏమవుతుంది, దివాళా వాడు తీస్తాడు కదా. ఈరోజు పరిస్థితి ప్రపంచంలో అదే. అమెరికాకి అంటే అప్పులు ఇవ్వడం అంటే వాడు ఫారెక్స్ మనం వాళ్ళకి పెట్టుకుంటున్నాం. లిటరల్గా మన పైసలతోనే వాడి జీవితం నడుస్తుంది. ఇందాక వాడు చెప్పారు కదా, $37 ట్రిలియన్ వాడి డెట్. $30 ట్రిలియన్ జీడిపి అంటున్నాడు, కానీ అది కూడా బోగసే. అది $37 ట్రిలియన్ సత్యం. దాంతో ఈ యొక్క ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇర్రెస్పాన్సిబుల్ కన్జంప్షన్, విచ్చలవిడి కన్జంప్షన్ తోటి అందరూ అట్రాక్టెడ్ అని అమ్మారు. వాళ్ళ కెపాసిటీ, మనం ఒక కెపాసిటీ దాటిందంటే ఏం చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒక పిజ్జా షాప్కి వెళ్ళారు, పిజ్జా ఒక లార్జ్ పిజ్జా కొన్నారు మీరు, ఇంకొక లార్జ్ పిజ్జా ఫ్రీ ఇస్తాడు, బాటమ్లెస్ కోక్ ఇస్తాడు. ఈ పిజ్జా తినడానికి మనకు చాలా కష్టం. రెండో పిజ్జా ఏం చేస్తాం మనం అంటే మనకు కెపాసిటీ, కన్జంప్షన్కి ఒక కెపాసిటీ ఉంటుంది. అమెరికా కన్జంప్షన్కి ఒక కెపాసిటీ ఉంది. కెపాసిటీకి మించి వాడు కన్జ్యూమ్ చేయలేడు. దాంతో ఏమవుతుంది అంటే రిసెషన్లోకి వెళ్ళిపోతుంది. రిసెషన్లో అంటే వాళ్ళు చూస్తే కనుక క్రమేపీ అప్పుడప్పుడు రిసెషన్ వస్తుంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఇంకా కన్జ్యూమ్ చేయలేము అన్నటువంటి పరిస్థితి ఆ ఎకానమీలో వచ్చినప్పుడు ఆ ఎకానమీ పతనం చెందుతుంది. ఎప్పుడైతే రిసెషన్లోకి వెళ్తుందో అప్పుడు యుద్ధం చేస్తారు వాళ్ళు. యుద్ధాలన్నీ కాకతాళీయంగా రాలేదు, వీళ్ళు ప్లాన్ చేసి సృష్టిస్తారు. ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం కూడా అలాగే సృష్టించారు. నేటోని అక్కడ రష్యాకి దగ్గరగా తోసి ఫైనల్గా యుద్ధం వచ్చింది. అలాగే ఇంకెక్కడో థియేటర్లో ఇరాన్ మీద వీళ్ళు చేస్తారు, ఇంకెక్కడో వియట్నాంలో చేస్తారు, మనకు సద్దాం హుస్సేన్తో చేస్తారు. అదే పనిగా సృష్టిస్తారు వాళ్ళు. ప్రతి 2-3 ఏళ్లకు వాళ్ళ దేశం ఎకానమీ డౌన్ అయినప్పుడు యుద్ధం చేసి మళ్ళీ పైకి తీసుకొస్తారు. ఇది ఒక ప్యాటర్న్, ఇది వెరీ వెల్ ప్లాన్డ్ ప్యాటర్న్ ఇది. కాబట్టి రేపటి రోజు భారతదేశం పాకిస్తాన్ మధ్యలో మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేయరు అని మనం గ్యారంటీ ఇవ్వలేం. 4-5 సంవత్సరాలు మనకు సీజ్ ఫైర్ ఉండింది, వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, మన పాటికి మనం ఉన్నాం, గొడవలు ఏమీ లేవు. సడన్గా పహల్గాం జరిగింది, యుద్ధం వచ్చింది మనకి. రేపు ఇటువంటిది ఏదో ఒకటి చేయొచ్చు. మన పార్లమెంట్ మీద ఇంకో దాడి చేయడము, లేదా మన ఫ్యాక్టరీల మీద దాడి చేయడము. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఫాక్స్కాన్, ఇప్పుడు ఐఫోన్ మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఆ ఫ్యాక్టరీ దగ్గర ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ అయిందంటే కనుక ఇక్కడ నుంచి మన క్యాపిటల్ అంతా వెళ్ళిపోతుంది ఈ దేశం నుంచి. ఒక్క దాడి చేస్తే కనుక ఇంకా మళ్ళీ మన సోకాల్డ్ ఇండియా గ్రోత్ స్టోరీ పడిపోతుంది. కాబట్టి ఇటువంటివి ఏమైనా పిచ్చి పనులు చేస్తే నెక్స్ట్ దాన్ని లాభపడేది చైనా, దెన్ అమెరికాకి ఇంట్రెస్ట్, వాడు అస్త్రాలు అమ్ముకోవచ్చు. ఇటువంటి ఒక భయంకరమైనటువంటి ఆలోచన వీళ్ళకున్నది. వీటి వల్ల వాళ్ళ డాలర్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. గతంలో ఇందాక వారు చెప్పినట్టు 1945 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెటన్ వుడ్స్ అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏం చేశారంటే పౌండ్ నుంచి డాలర్కి షిఫ్ట్ అయింది మొత్తం ప్రపంచ ఎకానమీ. షిఫ్ట్ అయినప్పుడు దాన్ని గోల్డ్తో అనుసంధానం చేశారు, బంగారుతో అనుసంధానం చేశారు. 1971 ఆగస్టు 15 రోజు రిచర్డ్ నిక్సన్ ఆ రెండింటినీ తెంచేశాడు. అంటే మీరు $100 ఇస్తే $100 విలువ చేశారంటే బంగారం ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేకుండా చేశాడు. కానీ అప్పుడు ఏం చేశారంటే ఆయిల్, చమురు, క్రూడ్ ఆయిల్ని దాంతో లింక్ చేశారు. ఆ సమయంలో 70 దశకంలో, 80 దశకంలో, 90 దశకం వరకు కూడా అమెరికా బిగ్గెస్ట్ కస్టమర్ ఈ గల్ఫ్ దేశాలకి, వెస్ట్ ఏషియా దేశాలకి, సౌదీ అరేబియా వీళ్ళందరికీ వాళ్ళ చమురు మాక్సిమం వాళ్ళే కొనేవాళ్ళు. కానీ 90 దశకం నుంచి చైనా పుంజుకుంది. భారతదేశం తర్వాత 2000 సంవత్సరాల తర్వాత మనం పుంజుకున్నాము. ఇప్పుడు అమెరికా వీళ్ళ దగ్గర నుంచి ఒక్క బ్యారెల్ కూడా కొనట్లేదు, వాళ్ళ కస్టమరే కాదు. కొంటున్నది ఎవరు? చైనా, భారతదేశం మాక్సిమం కొంటున్నాం. కానీ ఏ కరెన్సీ వాడుతున్నాము? సౌదీ అరేబియా కరెన్సీ వాడట్లేదు, భారత కరెన్సీ వాడట్లేదు, చైనా కరెన్సీ వాడట్లేదు, డాలర్ని వాడుతున్నాం. కాబట్టి ఆ బెదిరింపుతోటి ఆ డాలర్ని నడిపిస్తున్నాడు అతను. వాళ్ళ టెక్నాలజీ అంతా, అమెరికన్ టెక్నాలజీ ఈ ఆయిల్ మిల్స్ని రన్ చేస్తాయి, ఆయిల్ వెల్స్ని రన్ చేస్తాయి. సో ఇప్పుడు కువైట్కి సంబంధించి యుద్ధం జరిగిన ఇష్యూ కావచ్చు, అది ఆయిల్ కోసం జరగలేదు, ఏదో సద్దాం హుసేన్ ఆయిల్ కోసం మేము వెళ్ళామని చెప్పి చాలామంది విశ్లేషిస్తారు. అది కానే కాదు, ఏదో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఏమీ కాదు. సద్దాం హుసేన్ ఏం చేశాడంటే డాలర్ కాకుండా వేరే ప్రత్యామ్నాయ కరెన్సీ నేను వాడతాను అని మొదలుపెట్టాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ తోటి మనకు రూపాయి ట్రేడ్ ఉండేది, మనం రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర చమురు కొనుక్కునేవాళ్ళం, అందుకనే బంద్ చేయించాడు. ఇవంతా కూడా ఏంటంటే కనుక ఆ డాలర్ ఆధిపత్యాన్ని మెయింటైన్ చేసుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యం. కానీ గతంలో మనం చాలా వీక్గా ఉండేవా ఈ దేశాలన్నీ, అమెరికా చాలా పవర్ఫుల్గా ఉండేది. ఇప్పుడు వాళ్ళు కళ్ళు మూసి తెరిచేసరికి ఈ 2-3 దేశాలు చాలా పవర్ఫుల్ అయిపోయినాయి, వాళ్ళ చేయి దాటిపోతున్నారు. అందుకని వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఏ రూల్స్ వాళ్ళు పెట్టారో
ఆ రూల్స్ ప్రకారం మనం నడుచుకుంటున్నా ఆ రూల్స్ ప్రకారం నడుచుకుంటున్నందుకు మనం శిక్షిస్తున్నారు. ఈ రోజు రష్యా ఆయిల్ మీద ఎటువంటి శాంక్షన్స్ లేవు, అయినా కానీ మన మీద వాళ్ళు విరుచుకుపడుతున్నారు. అదే తప్పులు వాళ్ళు చేసినా అది పర్వాలేదు. కాబట్టి ఒక హిపోక్రసీ అనేది దేశాల్లో ఉంటాయి అవి. ప్లస్ ఇంత పెద్ద దేశమైన భారతదేశం ఏదో 4th పొజిషన్లో ఉన్నాం, 3rd పొజిషన్ వెళ్ళబోతున్నాము. వాళ్ళ అధీనంలో లేకపోతే వాళ్ళు జీర్ణించుకోలేరు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే మనల్ని అణిచేయాలి, వాళ్ళ అధీనంలో తీసుకోవాలి. తీసుకోకపోతే తర్వాత చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇదంతా పెద్ద కాన్స్పిరసీగా జరుగుతుందమ్మా. ఇదేదో మనం అనుకున్నట్టు చాలా సింపుల్గా ఉండదు.